వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శర్మ. ఇది ఎంత గమ్మత్తైన వార్త అండి. ఇంట్లోనే మృతదేహం, అడిగితే ఆగ్రహం. ఓ పాప చనిపోయింది, వాళ్ళ బిడ్డ చనిపోయింది. చనిపోతే ఆ బిడ్డను ఇంట్లోనే ఉంచుకున్నారు. 13వ తేదీ నాడు జరిగినటువంటి ఘటన. కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. మనం 4 రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు చేస్తున్నామంటూ వింతగా మాట్లాడిన కుటుంబంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసి, హైదరాబాద్ కుకట్పల్లి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మనకు ఏపీలోని ఏలూరుకు చెందిన యేసురత్నం కుటుంబం 40 ఏళ్ల క్రితం నగరానికి వచ్చారు. ఏఎస్ఐగా పనిచేసిన ఆయన 10 ఏళ్ల క్రితం చనిపోయాడు. ప్రస్తుతం ఆయన భార్య శమంతకమణితో పాటు 2 కుమార్తెలు సునీత, శైలజ. కుమారుడు జయరాజులు కూకట్పల్లి రామకృష్ణానగర్లోని శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లో అద్దెకుంటున్నారు. 3 పిల్లలకు ఇప్పటి వరకు వివాహం కాలేదు. వారం రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న చిన్న కుమార్తె శైలజను స్థానికంగా ఒక ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ నెల 13న చనిపోయింది. అదే రోజు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. శవాలను భద్రపరిచే రిఫ్రిజిరేటర్ను కూడా తెప్పించి మృతదేహాన్ని అందులో పెట్టి తలుపులు బిగించుకొని ఇంట్లోనే ఉంటున్నారు. ఈ పక్కళ్ళకి ఆ పక్కళ్ళకి అయితే తెలుస్తుంది కదా చనిపోయిందని. అంటే వీళ్ళ కుటుంబం ఎవరితో సంబంధాలు లేవు, వీళ్ళే ఉంటున్నారు. అయినా చనిపోయిన విషయం అయితే గ్రహిస్తారు కదా. అప్పుడప్పుడు తన సొంత పనులపై బయటకు వెళ్ళి వస్తున్నారని స్థానికులు తెలిపారు. అంత్యక్రియల నిర్వహణ గురించి పట్టించుకోకపోతుండడంతో ఇరుగు పొరుగు వారు కలగజేసుకొని ఆ కుటుంబ సభ్యులు నిలదీశారు. మేము ప్రార్థనలు చేసుకుంటున్నాం, అంత్యక్రియలు మా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాం, అడగడానికి మీరెవరు? ఉల్టా మాట్లాడు వాళ్ళు. అంత్యక్రియలు అంటే స్థానికులతో గొడవకు దిగారు. పైగా వారింట్లోంచి దుర్వాసన కూడా వస్తుండటంతో స్థానికులు సోమవారం కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు సైతం ఆ కుటుంబం చుక్కలు చూపించిందట. ఇదే వాదనగా మితండ వాదన ఉంటుంది కదా, ఈ మితండ వాదనతో వాళ్ళకు కూడా తలనొప్పి వచ్చేసి. అయినా చట్టం ఊరుకుంటుందా? వాడు ప్రపంచ దేశానికి రాజైనా సరే, ప్రపంచ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ అయినా సరే, ప్రపంచ బ్యాంకు గవర్నర్ అయినా సరే చచ్చిపోతే అంత్యక్రియలు చేయాల్సిందే. అక్కడ అలా మార్పే లేదు. వెంటనే వాళ్ళు జిహెచ్ఎంసీకి అప్పగించి కార్యక్రమం పూర్తి చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో దిగొచ్చారు. మీరు ఏకుండా గుంజుకపోయి ఆయనతో మున్సిపల్ జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళే ఆయనతో చెత్తబండలో దేంట్లో తీసుకుపోతారు, దహనం చేస్తారంటే అప్పుడు వాళ్ళు దిగొచ్చి వెంటనే పోలీసులు జోక్యం శైలజ మృతదేహాన్ని సొంతూరుకు తరలించారు. కాగా మృతురాలి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, మృతురాలి కుటుంబం ఎవరితోనూ కలవరని, మాట్లాడరని, భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నారని స్థానికులు తెలుపుతున్నారు. భర్త పోయిన తర్వాత వీళ్ళు కుటుంబం వాళ్ళే, ఇంకోళ్ళతో సంబంధాలు లేవు. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఎట్లుంటుంది? అంత ఒక యూనిటీగా తయారవుతారు వాళ్ళు. కష్టం నష్టం లాభాలు అన్నీ వాళ్ళందరూ షేర్ చేసుకుంటారు, ఒక కుటుంబం లాగుంటారు. కానీ వీళ్ళ కుటుంబం సపరేట్, ఎవరితో సంబంధాలు లేవు, అట్లా గడుపుతున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? ప్రార్థనలు అంటే ఏం ప్రార్థనలు చేస్తున్నారు? ఎందుకోసం? మళ్ళీ లేచి వస్తుందని. కొందరు మూఢనమ్మకాలు, మరీ విపరీతమైన మూఢనమ్మకాలు ఉంటాయి. గతంలో కూడా వార్తలు విన్నాం మనం. కొందరు ఆ మూఢనమ్మకాల్లో వాడు చచ్చిపోతే మళ్ళీ వస్తా నేను, సాయిబాబా 3 రోజులకు, షిరిడి సాయిబాబా 3 రోజుల తర్వాత, వాళ్ళు దైవస్వరూపం కాబట్టి వాళ్ళు వచ్చారు. మానవులకు సాధ్యం కాదు. ఒక్కసారి గుండె ఆగిపోయి శ్వాస ఆగిపోతే మళ్ళీ రావడానికి వీలు లేదు. ఈ మూఢనమ్మకాలతో నమ్మకం వేరు, మూఢనమ్మకాలు వేరు. శివరాత్రి రోజు ఒక్క పొద్దుంటాం, నీ ఆరోగ్యరీత్యా ఉండు. లింగోద్భవంలో పోయి అభిషేకం చేస్తావు, చెయ్యి, అది సనాతన ధర్మం. మరీ మూఢంగా నమ్మి బలుడు ఇవ్వడం, లేకుండా వాడే బలి చేసుకొని మళ్ళీ వస్తా అని చెప్పుకోవడం కుటుంబ సభ్యులకు, ఇవన్నీ మూఢనమ్మకాలు. మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులారా, మీకు మనవి చేస్తున్నా, మూఢనమ్మకాలు వద్దు. నమ్మకం వేరు, మూఢనమ్మకాలు వద్దు. దానివల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంటాయి, ఇతరులకు నష్టం చేసే అవకాశాలు ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి, మన ధర్మాన్ని పాటించాలి. కానీ మరీ మూఢంగా మొండిగా పోతే హాని అయ్యే అవకాశం ఉంటుంది. మీ కామెంట్ రూపంలో వీళ్ళ గురించి, అదేవిధంగా నమ్మకాలు మూఢనమ్మకాల మీద కూడా అనాలిసిస్, మీరు విశ్లేషణతో పూర్వకమైనటువంటి కామెంట్లు మాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.